నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. భారత్కి అమెరికాకి మధ్య జరిగినటువంటి ట్రేడ్ డీల్ ఏదైతే అంటే 50% ఉన్నటువంటి సుంకాల్ని 18% తగ్గించడంపై ప్రపంచవేదికగా పలు ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ ట్రేడ్ డీల్ తర్వాత భారత్కి ఎంతవరకు ప్లస్ అవబోతుంది, అసలు అమెరికాకి ఎంతవరకు ప్లస్ అవబోతుంది అనే అంశాలు కూడా వినిపిస్తున్నాయి. వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచాటిల్ గారు. సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, భారత్కి అమెరికాకి మధ్య కుదిరినటువంటి ట్రేడ్ డీల్ 18% ట్యాక్స్ ఏదైతే ఉందో చాలా ప్రశ్నలు వినిపిస్తున్నాయి ప్రపంచం వేదికగా. అంటే దీని వెనకాల ఏదో మతలబ్ ఉందనే మాట కూడా వినిపిస్తూ ఉంది. సో దీన్ని ఎలా చూడొచ్చు, అసలు ఏ దేశానికి ఎంతవరకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది? ప్లస్ మైనస్ ఏం లేదండి. బేసిక్లీ ట్రేడ్ డీల్ అనగానే ఇప్పుడు ట్రంప్ ఏమన్నారు, 18%కి తీసుకొస్తున్న 50 నుంచి అని చెప్పారు. ఓకే, దీనికన్నా ముందు ఎంత 50 ఉండే. ఎవరు పెంచారు 50కి? అమెరికానే. ఎవరు దాన్ని తగ్గించాలి? అమెరికానే. చాలామంది అడిగారు మోదీ గారు ఎందుకు చెప్పట్లేదు, మోదీ గారు ఎందుకు అనౌన్స్ చేయలేదు. మోదీ గారు ఎట్లా అనౌన్స్ చేస్తారు? ట్రంప్ చేసిన దాన్ని ట్రంపే దింపాలి కిందికి. ఓకే, అదొకటి. ఇది ఉన్నప్పుడు కూడా ఇంకో పాయింట్ ట్రంప్ ఏం చెప్పారంటే, మనం $500 బిలియన్ ప్రోడక్ట్స్ యూఎస్ నుంచి కొట్టుకుంటామని చెప్పామంట. ఎవరు తెలియదు, ఇంకా సంతకం పెట్టలేదు, ఇంకా డాక్యుమెంట్ కూడా బయటికి రాలేదు, ఇంకా నెగోసియేషన్ నడుస్తుంది. మనం 500 బిలియన్ ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు మనం యూఎస్ నుంచి మన వైపు తెప్పించుకుంటున్న ఇంపోర్ట్స్ యూఎస్ నుంచి $46 బిలియన్. అంటే మోర్ దెన్ 10 times పెంచాలి. అది ఒక సంవత్సరంలో పెంచలేము, 2 సంవత్సరాలు పెంచలేము, 10 సంవత్సరాలు పడుతుంది. బహుశా 5 కూడా పట్టచ్చు, 6 కూడా పట్టచ్చు, కానీ ఒక సంవత్సరంలో కాదు. సో దానికోసం ట్రంప్ ఎక్కడ డెడ్ లైన్ మెన్షన్ చేయలేదు దాంట్లో. సో ఆయన స్టేట్మెంట్ ఒక్కొక్కటి అనలైజ్ చేసుకుంటూ వద్దాం. సో ట్రంప్ ఏమన్నారంటే, రష్యన్ ఆయిల్ మనం ఇప్పుడు కొనుక్కుంటున్నాం, దాన్ని బంద్ చేస్తాం. డేట్ ఏం చెప్పలేదు, దానికి చెప్పలేదు. ఓకే, ఎంతకు తగ్గిస్తామని అది కూడా చెప్పలేదు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మనం కంపారిజన్ చేస్తే రష్యన్ ఆయిల్ జనవరి 2025లో మనం రష్యా నుంచి ప్రతిరోజు 16 లక్షల మిలియన్ బ్యారెల్స్ పర్ డే, 16 లక్షల బ్యారెల్స్ పర్ డే మనం రష్యా దగ్గర నుంచి కొనుక్కుంటున్నాం. అది తగ్గి ఇప్పుడు 11 లక్షలకు వచ్చింది. మెల్లమెల్ల తగ్గించుకుంటాం. మన రష్యా ఆయిల్ ఎందుకు కొన్నామని అందరికి తెలుసు. బైడెన్ ఎరాలో రష్యా యుక్రెయిన్ వార్కి వెళ్ళినప్పుడు ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోయినాయి. ఎందుకంటే రష్యా దగ్గర నుంచి వచ్చే ఆయిల్ మీద బ్యాన్ పెట్టారు, యూరోప్ కానీ యుఎస్. సో ప్రెసిడెంట్ బైడెన్ ఏం చెప్పారంటే, భారతదేశం దగ్గర మీరు పని చేయండి, రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనేసుకొని దాన్ని రీఫైన్ చేసి ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్ముకోండి, అప్పుడు ప్రైస్ తగ్గుతుంది. రష్యా మనకి ఇచ్చే $40, ఇంటర్నేషనల్ ప్రైస్ ఏమో $80 ఉండే. సో మనం అక్కడిని తీసుకొచ్చి షిప్పింగ్ కాస్ట్, రీఫైనింగ్ కాస్ట్ అన్ని కలిపి $10 పెట్టుకొని మనం $50, $55కి ఇంటర్నేషనల్ మార్కెట్కి అమ్మాం. అది యూరోప్ వాళ్ళు కొనుక్కున్నారు, ఈవెన్ యూఎస్ కొనుక్కున్నారు, యుక్రెయిన్ కూడా కొనుక్కున్నారు. మన వైపు జామ్నగర్ కానీ రిలయన్స్ వాళ్ళది, లేకుండా మిగతా IOCL ప్లాంట్స్కి తీసుకొచ్చి రీఫైన్ చేసాం. ఇప్పుడు దాన్ని తగ్గించేస్తున్నాం, లేకుండా బంద్ చేస్తున్నాం అంటున్నారు. డేట్ ఏం చెప్పలేదు. మనం కొనుక్కోకపోతే రష్యా యుక్రెయిన్ వార్ ఆగిపోతుంది అన్నారు. అది ఎక్కడ ఆగదు. ఎందుకంటే రష్యా దగ్గర నుంచి ఉన్న 80% ఆయిల్ చైనా కొనుక్కుంటున్నారు, మనం కాదు. ఓకే, చైనా ఎందుకు ఆపుతారు? చైనాకు చాలా కన్జంప్షన్ ఉంది. వాళ్ళ వెనిజువేలన్ ఆయిల్ బంద్ అయిపోయింది వాళ్ళకి. సో చైనా ఇప్పుడు కూడా కొంటున్నారు. కానీ చైనా వ్యతిరేకంగా ఏమైనా యాక్షన్ తీసుకుంటారో ఏం తీసుకోరు. ఎందుకంటే భయం ప్రెసిడెంట్ ట్రంప్కి. ఉన్న ఏం చెప్తారు, మిషనరీ ఎక్స్పోర్ట్స్ కానీ మిగతా దాన్ని దెబ్బతింటుంది చైనా వైపు నుంచి. అంటే సప్లై చైన్ చైనా దగ్గర ఉంది. యుఎస్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోతుంది. చాలా మటుకు యుఎస్ ఎలక్ట్రానిక్ కంపెనీలు బంద్ అయిపోతాయి, చైనా పార్ట్స్ పంపించకపోతాయి. సో అది ప్రాబ్లం అనమాట. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ట్రంప్ చేసిన చాలా మటుకు ఇట్లాంటి ఊహాగానాలు చాలా ఉన్నాయి. మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన వైపు నుంచి అక్కడికి వెళ్ళే ప్రోడక్ట్స్ మీద ఇప్పుడు ఎంత ట్యాక్స్ ఉంటుంది, ఎంత వాళ్ళ బేసిక్లీ టారిఫ్ అనేది మనం కస్టమ్స్ అంటాం, కస్టమ్స్ డ్యూటీ అంటాం. మన వైపు నుంచి ఎలక్ట్రానిక్ సెమీ కండక్టర్స్ అమెరికా వైపు పంపించేది 0%కి వచ్చేసింది. ఓకే, డ్యూటీ. దాంట్లో మన ఎక్స్పోర్ట్స్ యుఎస్ ఎక్స్పోర్ట్స్కి పంపించేదిలో మన ఎక్స్పోర్ట్ బాస్కెట్ నుంచి 10%. ఇది అంటే మనకు $100 మన యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు దాంట్లో $10 సెమీ కండక్టర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఫార్మస్యూటికల్ మన ఫినిష్ మెడిసిన్స్ ఇక్కడ నుంచి పంపిస్తాం మనం. అదే వాళ్ళు యూరోప్ నుంచి కొంటే 10 సార్లు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, 10 times మోర్ దే హ్యావ్ టు గివ్ అనమాట. అట్లాంటి పరిస్థితుల్లో అది 16% ఉండే, దీనికన్నా 18% 0 చేశారు. దాన్ని లేకుండే యాక్చువల్లీ ఫార్మాస్యూటికల్స్ మీద ఏ టారిఫ్ పెట్టలేదు. ఓకే, మన కాంట్రిబ్యూషన్ $100లో $16 ఫార్మాస్యూటికల్స్, $10 ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్స్, $16
అంటే నేను మొత్తం ఒక 100 రూపాయల్లో మనం ఏమేమి కాంపోనెంట్స్ మేజర్గా పంపిస్తున్నాం. నెక్స్ట్ మిగతా చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి, లంబర్ కానీ సర్టన్ మెటీరియల్ మినరల్స్ అన్నీ కలుపుకుంటే అది కూడా 0%, 6.5 అక్కడ టోటల్ బకెట్లో. ఆటో అండ్ ఆటో పార్ట్స్ ఒకటి ఉంటుంది, అది 3%, ఓకే. అక్కడ కూడా 0%. స్టీల్ అండ్ అల్యూమినియం అదొక పెద్ద ఫ్యాక్టర్, అది ఇప్పుడు కూడా ఆటో పార్ట్స్కి 20% ఇప్పుడు కూడా ఉంది టారిఫ్. ఓకే, ఎందుకంటే అది యుఎస్ పాలసీ. అది వాళ్ళ వైపు నుంచి కూడా వాళ్ళు ఏమైనా పంపిస్తే ఆటో పార్ట్స్ మనం కూడా 50% ఛార్జ్ చేస్తాం. రెసిప్రోకల్ టారిఫ్ అంటాం. ట్రంప్ ఆ వర్డ్ మెన్షన్ చేసాడు, మీకు గుర్తుంటుంది. ఓకే, రెసిప్రోకల్ టారిఫ్ అంటే ట్రేడ్ డీల్ సంతకం పెట్టేదాకా ఈ రెసిప్రోకల్ టారిఫ్ మేము మిమ్మల్ని 50% ఛార్జ్ చేస్తే మీరు మమ్మల్ని 50%. అంతే. ఇప్పుడు పెనల్టీ అండ్ టారిఫ్ చూడండి, అది గుడ్స్ సబ్జెక్ట్ టు పెనల్టీ అండ్ టారిఫ్, అది 18% మనం ఇప్పుడు తీసుకొచ్చాం. ఓకే, ఓవరాల్ ఎఫెక్టివ్ టారిఫ్ యాక్చువల్లీ 18% కాదు, 33% నుంచి తగ్గి 14% అవుతుంది ఓవరాల్ టారిఫ్ మొత్తం ఓకే కంప్లీట్గా. దాంట్లో కాపర్కి మన మీద ఎప్పుడు కూడా 50% టారిఫ్ ఉంది, మన యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తే. వాళ్ళ కాపర్ మార్కెట్ దెబ్బతింటుందని. స్టీల్ అండ్ అల్యూమినియం మనం చాలా అండర్ కట్ చేస్తున్నాం. ఈవెన్ చైనా కూడా అంతే చేస్తుంది. చైనా కూడా వ్యతిరేకంగా వాళ్ళు యాంటీ డంపింగ్ చేశారు వాళ్ళు. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఉన్నాం అన్నమాట. సో మనం చాలా మటుకు మన చుట్టుపక్కల ఉన్న దేశాల టారిఫ్ మనం చూడాల్సి వస్తుంది. ఓకే, ట్రంప్ మనకు 18 పెట్టినప్పుడు చుట్టుపక్కల వాళ్ళది ఎంతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ చైనా. చైనా మీద ఇప్పుడున్న యూఎస్ టారిఫ్ 34%, 34%. సౌత్ కొరియా 25%, ఓకే. వియట్నాం 20%, థాయిలాండ్, మలేషియా వీళ్ళందరూ కలుపుకుంటే, పాకిస్తాన్, కంబోడియా వీళ్ళందరూ కలుపుకుంటే 19%, ఇండియా 18%, తైవాన్ అండ్ జపాన్ 15%, ఆస్ట్రేలియా, సింగపూర్ 10%. ఇది ఇప్పుడున్న పరిస్థితి. ఓకే. మరి ఇప్పుడు మీరేం చెప్తారు, ట్రంప్ ఏం చెప్పారు, ట్రంప్ ఏం చేశారని చెప్పి చాలా మటుకు ఇట్లాంటి ఊహాగానాలు ఉంటాయి. నేను మీకు ఆయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను, మన బకెట్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ యాక్చువల్గా ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే సార్, ఇక్కడ ఇది ఎప్పుడైతే అనౌన్స్మెంట్ బయటకు వచ్చిందో 2 sides నుంచి ఇద్దరు ప్రకటనలు చేసుకోవడం జరిగింది. వీళ్ళ వర్షన్ ఒకలా ఉంది, వీళ్ళ వర్షన్ ఇంకోలా ఉంది. సో ఈ ప్రపంచ దేశాలకు మొత్తానికి క్వశ్చన్ మార్క్ అక్కడే స్టార్ట్ అయింది. ఇందాక మీరు అన్నట్టు అది ట్రంపే పెంచాడు కాబట్టి ఆయనే తగ్గియాలని మీరు చెప్తున్నారు. ప్రపంచ దేశం ఎక్కడ అడగలేదు, ప్రపంచ దేశం ఇంట్రెస్ట్ కూడా లేదు దీంట్లో. ప్రపంచ దేశాలకి అసలు దీని మీద అసలు ఇంట్రెస్టే లేదు. పోనీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్ అనౌన్స్ చేశారా? చేయలేదు కదా. చేయలేదు. మళ్ళీ ఎట్లా అనౌన్స్మెంట్ చేస్తారు? ట్రంప్ ఒక 2-3 స్టేట్మెంట్ చేసిండు. రష్యన్ ఆయిల్ బంద్ చేస్తా ఉన్నారు, నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు, ఇంకా బంద్ చేయలేదు. ఓకే. మేము $500 బిలియన్ మనం వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటామని చెప్పారు. దానికి డేట్ లేదు, ఎండ్ డేట్ లేదు, స్టార్టింగ్ డేట్ లేదు. మన అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ దాని మీద ఎక్కువ గొడవ చేస్తారు. అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ మీద మనం యూఎస్ నుంచి తెప్పించుకుంటాం, అంటే మన బియ్యం కానీ గోధుమలు కానీ తెప్పించుకుంటాం. లేదు, పీయూష్ గోయల్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు. EU డీల్లో కూడా అంతే, యూరోపియన్ డీల్లో కూడా మనం అగ్రికల్చర్ అలౌ చేయము, ఎందుకంటే మన అగ్రికల్చర్ని ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది. సో అది లేదు. కానీ కొన్ని ఐటమ్స్ తెప్పించుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడి నుంచి మెయిజ్, కార్న్, సోయాబీన్. ఓకే. సోయాబీన్ వాళ్ళ అన్నిటికంటే పెద్ద ఎక్స్పోర్ట్. అది చైనా కొనుక్కుంటుండే ముందు 60%, ఇప్పుడు చైనా దాన్ని రెడ్యూస్ చేశారు చాలా మటుకు. సో మనం కొనుక్కుంటే కూడా మనం హ్యూమన్ కన్జంప్షన్కి వాడాం అది, ఎందుకంటే దాంట్లో జెనెటికలీ మాడిఫైడ్ అది. సో మన దగ్గర జెనెటికలీ మాడిఫైడ్ క్రాప్స్ మనం వాడాం. సో దాని కావాలంటే ఆవులకో లేకుంటే కోడికి ఇచ్చేస్తాం ఫీడ్గా. అది మేజ్ కానీ కార్న్ కూడా అంతే. ఓకే. అది ప్రాబ్లం లేదు మనకి. ఓకే, ఆల్రెడీ మనం కొంటున్నాం. ఇన్ఫ్యాక్ట్ మన మేజ్ ప్రైసెస్ చాలా ఎక్కువ, అమెరికా చాలా తక్కువ ఇస్తారు. అప్పుడు మన ఎవరికి బెనిఫిట్ అవుతుంది? మన కోడి ఫార్మ్స్ వాళ్ళు నడిపిస్తున్న వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అది. సో అది ఉన్నమాట. సో ట్రంప్ ఎక్కడ చెప్పలేదు. సో ప్రతిపక్షాలు అడిగే క్వశ్చన్ ఇది ఏంటని నాకు చెప్తే నేను దాన్ని బట్టి జవాబు చేస్తాను మీకు. ప్రతిపక్షాలు అంటే ప్రతిపక్షాల నుంచి వస్తున్న ప్రశ్న ఏంటంటే, ట్రంప్కి నరేంద్ర మోదీ ఎందుకు తలొగ్గాడు, ఆయన పెట్టినటువంటి షరతులకు ఎందుకు ఒప్పుకున్నాడు అని. షరతు పెట్టారు అంటే రష్యా దగ్గర చమురు కొనొద్దంటే నేను ఓకే చేశారు అన్నట్టుగానే స్టేట్మెంట్లు వస్తున్నాయి. ఒక సైడ్ చెప్పారు కదా, మనం చెప్పామా? అదే అడుగుతున్నాను నేను. మనం ఎందుకు చెప్పలేదు? ట్రంప్ ఏదో చెప్పుకుంటాడు. ట్రంప్ దీనికన్నా ముందు చాలా చెప్పాడు ఇట్లాంటిది. ఓకే. నేనే ఇండియా పాకిస్తాన్. మరి ఎందుకు సార్ ఆయన నోరు మూపించలేకపోతున్నారు వీళ్ళు? అమెరికన్ ప్రెసిడెంట్ నోరు ఎందుకు మనం మూపియాలి? అంటే మన మీద కదా బురద జల్లుతుంది. చేసుకుంటారు. హీఈస్ ఐ అమెరికన్ ప్రెసిడెంట్, వీ కాంట్ గో అండ్ సే టుమారో ఈ మాట్లాడకూడదని చెప్పలేము. వాళ్ళు డెమోక్రటిక్ కంట్రీ. రేపు మోదీ గారు ఒక స్టేట్మెంట్ చేస్తే అమెరికా స్టేట్మెంట్ ఇస్తారా మీరు మాట్లాడకూడదని? మనకు కావాల్సింది చెప్పుకుంటాం, వాళ్ళకి కావాల్సింది చెప్పుకుంటాం మనం. అది మెయిన్ అన్నమాట. సో ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఈ మాట. సో వీ షుడ్ ఆల్వేస్
మన మాట మనం చెప్పుకోవాలి. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ట్రంప్ మనకు తెలుసు, ఇది ఇక్కడ ఒక్కటే కాదు, చాలా చోట్ల ఇట్లా స్టేట్మెంట్ ఇసుకుంటే వచ్చాడు ఆయన. ఇప్పుడు రష్యాతో మన సంబంధం కంటిన్యూ అవుద్దా సార్ మరి? ఎందుకు కంటిన్యూ కాదు, అవుతుంది. అంటే వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అంటే ఒకవేళ మా దగ్గర కొనకపోయినా రిలేషన్ మెయింటైన్ చేస్తాము అని వాళ్ళు అంటూ ఉన్నారు. ఇప్పుడు దీనికన్నా ముందు ఆయిల్ కొన్నామా మనం వాళ్ళ దగ్గర? 1% ఉండే మనకి, ఇప్పుడు 30% ఉంది. వార్ స్టార్ట్ అయ్యే ముందు 1% ఉంది. మనం ఏం చేసామంటే జయశంకర్ గారు కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, పీయూష్ గోయల్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకి ఎవరు తక్కువ రేట్లు ఇస్తారో వాళ్ళ దగ్గర కొనుక్కుంటాం, ఓకే, ప్రాబ్లం లేదు. అది రష్యా ఉండొచ్చు, యుఎస్ ఉండొచ్చు, వెనజువేలా ఉండొచ్చు, సౌదీ అరేబియా ఉండొచ్చు. సౌదీ అరేబియా మనకి $70 అమ్ముతున్నారు, రష్యా మనకి $40 ఇస్తున్నారు. మనం ఎవరి దగ్గర కొనాలి? రష్యా దగ్గర కొంటాం. అప్పుడు మన ప్రజలకి పెట్రోల్ ప్రైస్ తక్కువ పెట్టుకోవచ్చు, డీజిల్ ప్రైస్ తక్కువ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏమంటుంటే వెనజువేలా దగ్గర కొనుక్కోండి అంటున్నారు. వెనజువేలాకి అంత ప్రొడక్షన్ కెపాసిటీ లేదు. మన ఇక్కడ 16 లక్షలు 11 లక్షలు పర్ డే అంటే వాళ్ళకి అంత ప్రొడక్షన్ కెపాసిటీ లేదు. ఓకే, వాళ్ళ దగ్గర అంత పాత ఎక్విప్మెంట్. లాస్ట్ 5 సంవత్సరాల నుంచి వాళ్ళు బ్యాన్ మీద ఉన్నారు మొత్తం. సో వాళ్ళు తేలేకపోతున్నారు. ఓకే, మనకు కూడా అక్కడ ఒక కంపెనీ ఉంది, ఓఎన్జీసీ విదేశ్ అని చెప్పి వెనజువేలాలో. మనం కూడా తవ్వుతున్నాం, 5,000 బ్యారెల్స్ పర్ డే మనం బయటికి తీసుకొస్తున్నాం ఆయిల్. అది సార్ ఇప్పుడు EU ఒప్పందం తర్వాతే ఈ అంశం బయటకు వచ్చింది. అంటే నిజంగా ట్రంప్ దీని వెనకాల ఇంకేమన్నా రూట్ ఏమన్నా వేస్తున్నారా? ట్రంప్కి భయం ఏంటంటే EU వస్తే, ఇప్పుడు EU ఒప్పందం అన్నారు మీరు, అది ఎప్పుడు వస్తుంది ఎఫెక్టివ్గా? 2027లో. ఓకే, ఇప్పుడేం రాదు, అది 2027 జనవరి ఫిబ్రవరిలో ఎఫెక్ట్లో వస్తుంది. ఎందుకంటే చాలా పెద్ద ప్రొసీజర్ ఉంది, సంతకం పెట్టాము అంతే. దాని లీగల్ వెట్టింగ్ ఉంటుంది, లీగల్గా మొత్తం చెక్ చేస్తారు 2 సైడ్లు, 6 నెలలు తీసుకుంటుంది. ఓకే, దాని తర్వాత పార్లమెంట్కి పంపిస్తారు, యూరోపియన్ పార్లమెంట్, వాళ్ళు అప్రూవ్ చేయాలి. పెద్ద ప్రొసీజర్ ఉంది. సో ట్రంప్ ఏమనుకున్నారంటే, ఇప్పుడు రేపు యూరోపియన్ వాళ్ళు వచ్చేస్తే వాళ్ళ కార్లు భారతదేశంలో అమ్ముకుంటే మనకు ప్రాబ్లం అవుతుంది, వాళ్ళ ప్రొడక్ట్స్ భారతదేశంలో అమ్ముకుంటే మనకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే యూరోప్ ఏం చెప్పారంటే, మన వైపు నుంచి వాళ్ళ వైపు పంపించే 7,500 ఐటమ్స్లో 99% ఐటమ్స్కి 0% డ్యూటీ, వాళ్ళ వైపు నుంచి మనకు పంపించే ఐటమ్స్లో 97% దానికి 0 డ్యూటీ, 3% మిగిలింది. దాంట్లో ఏంటంటే వైన్ ఒకటి, షాంపెయిన్ ఒకటి, విస్కీ ఒకటి, కార్లు ఒకటి, ఇట్లాంటి కేటగిరీస్ టారిఫ్ ఉంటుంది, చిన్న టారిఫ్ ఉంటుంది, 40% 50% ఉండొచ్చు. సో మనం యూరోప్ నుంచి తెచ్చుకుంటాం అనగానే ఆయనకు భయమైంది. అంటే యూరోప్ ప్రోడక్ట్స్ వచ్చి ఇండియాలో పడుతుంది, మనం రేపు అమ్మలేకపోతామని. మనం ఒకటి మాట గుర్తుపెట్టుకోరు ఆదిత్య, మనం ఎందుకు కొనాలి? మన ప్రజలు కొంటే ఎవరైనా ఎక్స్పోర్టర్ తెచ్చుకుంటాడు. ఓకే, ఓకే, అక్కడ నుంచి ఆమండ్స్ తెచ్చుకుంటాడు, కెనడా నుంచి ఆల్రెడీ ఆమండ్స్ వస్తున్నాయి మనకి. దాని రేట్ ఎక్కువ ఉందనుకోండి యూఎస్ ఆమండ్స్కి, ఎవరు కొంటారు? ఎవరు కొనరు, ఎక్స్పోర్ట్ చేయరు, ఎవరు బయట నుంచి అక్కడి నుంచి తెప్పించుకోరు, ఇంపోర్ట్ చేయరు. మన వైపు మార్కెట్లో డిమాండ్ ఉంటేనే అక్కడి నుంచి తెచ్చుకుంటారు. అక్కడి నుంచి ఉన్న కార్లకు డిమాండ్ ఉంటే ఇక్కడ కార్ ఇంపోర్టర్స్ తెచ్చుకుంటారు. అక్కడి నుంచి హార్లీ డేవిడ్సన్కి డిమాండ్ ఉంటే ఇక్కడ తెచ్చుకుంటారు. లేకుంటే మనకి ఇంత పెద్ద ప్రేమ ఏంటి, ఇక్కడ తెచ్చుకొని ఏం చేసుకుంటాం? మోదీ గారు ఇంట్లో పెట్టుకోలేరు కదా అది. సార్ ఇప్పుడు బడ్జెట్కి ముందు EU ఒప్పందం, బడ్జెట్ తర్వాత ట్రేడ్ డీలు. సో ఏదో మతలబ్ ఉంది అనేది ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న సార్ ఇది. ఏమండి చెప్పండి, నేను ఏం ప్రశ్న ఉంది చెప్పండి, నేను ఆన్సర్ చేస్తాను. ఏం లేదు. అంటే ఎందుకు అంటే ఇప్పుడు EU ఒప్పందం, ట్రేడ్ డీల్ అంటారు కదా, మళ్ళీ ఇప్పుడు ఒక నెల తర్వాత చేశారంటే అంటే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ వస్తుంది అంటారు, దాని తర్వాత చేస్తే అస్సాం ఎలక్షన్ వచ్చిందంటారు, దాని తర్వాత చేస్తే తమిళనాడు ఎలక్షన్ వచ్చిందంటారు, దాని తర్వాత చేస్తే కేరళ ఎలక్షన్ వచ్చిందంటారు, దాని తర్వాత చేస్తే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ వచ్చిందంటారు. ఎప్పుడో అనౌన్స్ చేయాలి, మళ్ళీ ఎప్పుడో ఒక ప్లేస్ అనౌన్స్ చేయాలి. దానికి దీనికి సంబంధం ఏముంది? బడ్జెట్ ఈజ్ అ విజన్ డాక్యుమెంట్. ఓకే, బడ్జెట్లో మీకు సిగరెట్ రేట్లు, మీకు పెట్రోల్ రేట్లు చెప్పట్లేదు, అది జిఎస్టీలో వచ్చేస్తుంది. అంతా పెట్రోల్ లేదనుకోండి, సిన్ ప్రోడక్ట్స్ 95% ప్రోడక్ట్స్ జిఎస్టీలో ఉంది. దానికోసం బడ్జెట్లో ఏ అనౌన్స్మెంట్ ఉండదు. బడ్జెట్ రొమాన్స్ మొత్తం పోయింది జిఎస్టీ వచ్చిన తర్వాత. అందుకే జిఎస్టీ కౌన్సిల్ డిసైడ్ చేశారు, 3 నెలలకు రేట్లు మార్చుకుంటారు వాళ్ళు. ఓకే, దానికి బడ్జెట్కి సంబంధం లేదు. మోదీ గారు 150,000 కోట్లు ఒక R&D కోసం పక్కన పెట్టారు 10 సంవత్సరాలకి. బడ్జెట్లో ఉండేనా? బడ్జెట్ కన్నా 3 నెలల ముందు అనౌన్స్ చేశారు. బడ్జెట్లో ఏదైనా ట్రైన్స్ అనౌన్స్ చేస్తారా? లేదు కదా. ఓన్లీ 7 ట్రైన్స్ కారిడోర్స్, హై స్పీడ్ కారిడోర్స్ అనౌన్స్ చేశారు. హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ పూణే, హైదరాబాద్ చెన్నై. మోదీ గారు ప్రతి 3 నెలలకు ఒకసారి జెండా ఊపి 3 వందే భారత్ ట్రైన్లో పంపిస్తున్నారు. అది బడ్జెట్లో లేదు కదా. అది బడ్జెట్లో అమౌంట్ ఇస్తారు అంతే. సో బడ్జెట్కి ఏదో US ట్రేడ్ డీల్కి ఏం సంబంధం నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడో ఒక రోజు అనౌన్స్ చేయాల్సిందే. 6 నెలల ముందే రెడీ అయిపోయింది. ఈగో మీద కూర్చున్నారు ట్రంప్. మోదీ గారు నాకు ఫోన్ చేస్తారు, మోదీ గారు ఏడుస్తారు అనుకుంటే చేయలేదు. మనం
లాస్ట్లో ఆయనే అనౌన్స్ చేసిండు. సో ఈయన మౌనంతో ఆయన దిగొచ్చారా? ఆబ్వియస్లీ అదే కదా దాని మీనింగ్. అంతే. మోదీ గారు ఎక్కువ మాట్లాడరు, ఎంత కావాలంటే అంతే మాట్లాడతారు. ట్రంప్ అన్నిటికీ ఒక ఒపీనియన్ చెప్తారు. వాళ్ళ వైపు నుంచి వాళ్ళకి తెలుసు, వాళ్ళ పార్టీ వాళ్ళకే తెలుసు. ఈయన ఏమేమో చెప్పుకుంటూ పోదు. ఒకరోజు అంటాడు పిల్లి తెల్లది అంటాడు, నెక్స్ట్ అంటాడు కాదు నల్లది అంటాడు. ఇది ఆయన ప్రాబ్లం అన్నమాట ఓకే. ట్రంప్కి. ఇది ఒక ఇవాళ కాదు, ఇది ఎప్పటి నుంచో ఇట్లానే నడుస్తుంది. అది సార్ ఇప్పుడు ఈ బడ్జెట్ పైన మీ కామెంట్ ఏంటి సార్? బడ్జెట్ ఇది విజన్ డాక్యుమెంట్. నేను ఆల్రెడీ చెప్పాను మీకు. మనకు ఆదాయం ఎంత వచ్చింది, ఖర్చు ఎంత అయింది, అంతే. ఇలాంటి ఒక బడ్జెట్ మీద ప్రతిపక్షాలకు పక్కన పెట్టేస్తే సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు కూడా కామెంట్ చేయడం, ఏం చెప్పారు? సో ఇదంతా ఆశాజనకంగా లేదు. ఏం లేదు. అదే గివ్ మీ స్పెసిఫిక్. ఇప్పుడు వీళ్ళు ఏదైతే విద్యకి కానీ వైద్యానికి కానీ పెట్టలేదా? పెట్టిన దాన్ని యాక్సెప్ట్ చేయడానికి అంత సుముఖంగా లేదు. చేయరు. 100% పెట్టండి. మొత్తం బడ్జెట్ది 100% ఎడ్యుకేషన్ పెట్టండి, ఇంకేం పెట్టకండి. ఓకే. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి హ్యాపీ ఉంటారా? ఆయనకి రాజ్యసభ సీట్ ఇవ్వలేదు, ఆయనకు ఉన్న కోపం అది. ఆయనకి ఏ రోజు రాజ్యసభ సీట్ ఇచ్చారో మోదీ గారు ఫస్ట్ టైం, ఆయన ఫుల్ హ్యాపీగా ఉన్నారు. దాంతో రెండోసారి ఇవ్వలేదు, ఆయనకు కోపం ఉంది. రోజుకి తిడతారు మోదీ గారిని, రోజు తిడతారు. ఆయన దీనికన్నా ముందు చెప్పిండు, కరెన్సీ నోట్లు ప్రింట్ చేసేసేయండి, మొత్తం దేశం అందరికి ఫ్రీ ఇచ్చేసేయండి, ఇన్కమ్ ట్యాక్స్ అక్కర్లేదు. మన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఖర్చు చేయడానికి? గవర్నమెంట్కి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? జిఎస్టీ నుంచి వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తుంది, మిగతా ట్యాక్స్ నుంచి వస్తుంది, కస్టమ్స్ నుంచి వస్తుంది. మీరు మొత్తం తీసేయండి అంటే ఎట్లా? దానికోసం ఆయన ఫైనాన్స్ మినిస్టర్ చేయలేదు ఎప్పుడు ఎవరు. ఆయన చెప్పుకుంటాడు నేను హార్వర్డ్ నుంచి అక్కడి నుంచి ఎకానమిస్ట్ అది ఇది లండన్ బిజినెస్ స్కూల్లో లెక్చర్ ఇస్తాను, కానీ అదంతా దట్ ఈస్ ఇమ్మెటీరియల్. ఒక దేశం నడిపేయాలంటే ఇంకో గేమ్, సుబ్రహ్మణ్య స్వామి ఇంకో గేమ్. ఆయన చెప్తూ ఉంటారు. నేను ఎప్పుడు అడుగుతాను, ఎవరైనా నన్ను ప్రశ్న అడిగినప్పుడు స్పెసిఫిక్ ఇవ్వండి, ఈ పాయింట్ మీద చెప్పారు సుబ్రహ్మణ్యం స్వామి, నేను దానికి జవాబిస్తాను. అంటే ఆయన ఓవరాల్ బడ్జెట్ మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను కూడా ఇస్తాను. చాలా బాగుందంటాను నేను. మళ్ళీ ఆయన బాగాలేదన్నారు. ఆయన పని అది, బికాజ్ ఈజ్ లైక్ అన్ ఆపోజిషన్ లీడర్. ఓకే. ఆయన మంచిగా ఉందంటే మళ్ళీ ఆయన్ని దీనికన్నా ముందు మోదీ గారిని తిట్టారు కదా అని అడుగుతారు అందరు. ఆయన చెప్పాల్సింది, ఆయనకు కావాల్సిన జాబ్స్ నిర్మలా సీతారామన్ తీసుకెళ్ళిపోయారు, అది ఆయనకు కోపం. ఓకే. ఆయన అనుకోరు మోదీ గారు ఆయన్ని ఫైనాన్స్ మినిస్టర్ చేస్తే, మోదీ గారు ఎప్పుడు చేయరు, కళల్లో కూడా చేయరు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. క్రిటిసిజం అంటే ఇట్ షుడ్ బి స్పెసిఫిక్. నాకు ఆదిత్య నచ్చడని చెప్తే అది కాదు, ఎందుకు నచ్చడు, రీజన్ ఐ హావ్ టు గివ్ ఎ రీజన్. మీరే అడుగుతారు, నా దాంట్లో తప్పేముంది, నా దాంట్లో లోపం ఏముంది అంటారు మీరు. ఇదే కదా మీరు అడగాల్సిన ప్రశ్న. అవును. కాదు నచ్చదు, అరే సారీ. సో బడ్జెట్ బాగాలేదు, బడ్జెట్లో ఏం చెప్పండి బాగాలేదు, కేటాయించలేదు ఎడ్యుకేషన్, ఎంత కేటాయించని చెప్పండి. అంటే రక్షణ వ్యవస్థతో పోలిస్తే ఈ విద్యకి వైద్యానికి ఎప్పుడు అంతే కదా. ఫస్ట్ టైం చేస్తున్నారా? మన దాంట్లో 65 నుంచి 75% శాలరీస్ అండ్ పెన్షన్స్లో పోతుంది ప్రతి గవర్నమెంట్ది. స్టేట్ గవర్నమెంట్ కూడా అంతే. ఇక్కడైతే 80% ఉంది, అంటే 20% మిగులుతుంది డెవలప్మెంట్కి. మన గవర్నమెంట్ సైజ్ తగ్గకపోతే ఇదే ప్రాబ్లం. ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలంటారు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, అప్పులు తీసుకొని శాలరీ ఇస్తున్నారు ఇక్కడ కూడా. ఏ రోజు మనం గవర్నమెంట్ సైజ్ తగ్గిస్తామో, నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తగ్గిస్తామో, ఆ రోజు మనకి ఇంకా డబ్బులు మిగిలిపోతే మిగతా దాంట్లో పెట్టడానికి. ఇప్పుడు వచ్చే 100 రూపాయల్లో మీరు 70 రూపాయలు శాలరీస్ అండ్ పెన్షన్ పెడితే 30 రూపాయలు మిగిలింది. ఆ 30 రూపాయలు ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఉంటుంది, ఏది అప్పులు తీసుకున్న దానికి ఇంట్రెస్ట్. అదన్నీ పక్కన పెడితే లాస్ట్ 10% మిగులుతుంది. ఆ 10%లో మీరు బ్రిడ్జ్లు కట్టాలి, స్కూళ్ళు కట్టాలి, మీరు వైద్యానికి డబ్బులు పెట్టాలి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డబ్బులు పెట్టాలి. ఎక్కడైతుందండి? మీ గవర్నమెంట్ సైజ్ తగ్గిందనుకోండి, 50% లేకుంటే 40% శాలరీస్ అండ్ పెన్షన్స్ ఉంటే 60% మిగిలిపోతుంది. ఇంట్రెస్ట్ పక్కన పెడితే కూడా మీకు 50% మిగిలిపోతుంది. 50% ఆడుకోవచ్చు, మీరు ఫుట్బాల్ ఆడుకోవచ్చు. యూఎస్ చూడండి, 16% ఆఫ్ జీడిపి వాళ్ళు ఎడ్యుకేషన్ మీద, హెల్త్ కేర్ మీద ఖర్చు పెడతారు. హెల్త్ కేర్ స్పెసిఫిక్ 16% హెల్త్ కేర్ మీద. యూకే కూడా అంతే, వాళ్ళ దగ్గర ఎన్హెచ్ఎస్ ఉంది, నేషనల్ హెల్త్ స్కీమ్. దానికోసం వాళ్ళ హెల్త్ కేర్ అంత బాగుంటుంది. అఫ్కోర్స్ వాళ్ళు టైం చాలా తీసుకుంటారు, ఏదైనా మెడికల్ ప్రొసీజర్ అది సపరేట్. కానీ మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే 2% ఎందుకు పెడుతుంటే మనకు డబ్బులు లేవు. ఉన్న డబ్బులంతా శాలరీస్ అండ్ పెన్షన్స్లో వెళ్ళిపోతుంది. ప్రతి సంవత్సరం శాలరీలు పెంచుకుంటారు, ఆ కమిషన్ అంటారు, ఈ కమిషన్ అంటారు, పెన్షన్లు ఇస్తారు, బోనస్లు ఇస్తారు. ప్రజలకు రోడ్లు మంచి రోడ్లు వేయాలంటే బ్రిడ్జ్లు లేవు, డబ్బులు లేవు. సో మీకు వచ్చే 100 రూపాయల ఆదాయంలో మీరు ఎంత తక్కువ మిగతా ఖర్చులు తగ్గిస్తే బాగుంటుంది. కానీ ఏ గవర్నమెంట్ జాబ్ తగ్గడానికి రెడీగా లేరు, ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని తీసుకుంటున్నారు. గవర్నమెంట్ ఉండాల్సిందే 2 సెక్టర్లో, ఒకటి హెల్త్ కేర్, ఒకటి ఎడ్యుకేషన్. మిగతా సెక్రటేరియట్లో కూర్చున్న ఎంప్లాయీస్ అంతా అక్కర్లేదు, మీరు అవుట్సోర్స్ చేసుకోవచ్చు మొత్తం. ఎక్కడైనా ఏ డిపార్ట్మెంట్ అయినా మీకు ఉండాల్సింది ఎడ్యుకేషన్, హెల్త్ కేర్. ఈ 2 డిపార్ట్మెంట్లో హాస్పిటల్ పెట్టండి, నర్సులు రిక్రూట్ చేయండి, డాక్టర్స్ రిక్రూట్ చేయండి, పారామెడిక్స్ రిక్రూట్ చేయండి, టెక్నికల్ స్టాఫ్ రిక్రూట్ అంతా చేయండి. ఎవరు అబ్జెక్ట్ చేయరు. దానికోసం మన ఉస్మానియా అట్లా ఉంది, గాంధీ అట్లా ఉంది. ఇప్పుడు ప్రజలు ఎంత పేద ప్రజలైనా కానీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు. ఎందుకు?
వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ కావాలని చెప్పి గాంధీలు ఇవ్వట్లేదని చెప్పట్లేదు నేను, కానీ వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఓవర్లోడ్ అయిపోయారు వాళ్ళు. సిటీ చుట్టుపక్కల 6 హాస్పిటల్ కడుతున్నారు, పాసిబ్లీ రోడ్ లెడీస్ ఇప్పుడు మా వైపు అల్వాల కడుతున్నారు. సో న్యాచురల్ సిద్దిపేట కరీంనగర్ అక్కడి నుంచి వచ్చేట్టు రామగుండం నుంచి వచ్చేట్టు అక్కడే వస్తారు, గాంధీకి రారు. అప్పుడు గాంధీ లోడ్ తగ్గిపోతుంది. ఇటు కుక్కట్పల్లి వైపు కడుతున్నారు, అక్కడే సిటీలో నార్త్ సిటీలో సౌత్ సిటీలో ఎక్కడ కడుతున్నారు, సౌత్ వైపు కడుతున్నారు. ఇట్లా ఉండాలి ఇది. సో గవర్నమెంట్కి మెయిన్గా ఏంటంటే నేను ఎప్పుడు చెప్తూనే వస్తాను, గవర్నమెంట్ ఎంప్లాయీస్ సైజ్ తగ్గించాలి. కానీ మన దగ్గర అది పెద్ద ఓట్ బ్యాంక్. అది రాగానే ఏ ముఖ్యమంత్రి అయినా ఫస్ట్ ఏం చెప్తారు, నేను ఇంకా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తాను. ఎందుకు? మీరు పోలీస్ ఫోర్స్లో రిక్రూట్ చేయాలి, ఎస్. హెల్త్ కేర్లో రిక్రూట్ చేయాలి, ఎస్. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్కూల్లో టీచర్లు కావాలి, ఎస్. సెక్రటేరియట్లో ఎంప్లాయీస్ ఏం చేసుకో, వాట్ వాల్యూ అడిషన్ ఆర్ దే బ్రింగింగ్ టు ద టేబుల్? నథింగ్. సెక్రటేరియట్ అని చెప్పట్లేదు, ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏదని తీసుకోండి. ఎందుకు ఇంత అర్థం కాదు నాకు. ఆ గవర్నమెంట్ డబ్బులు తగ్గిస్తే, ఆ ఖర్చు తగ్గిస్తే మనం దాన్ని హెల్త్ కేర్ మీద పెట్టచ్చు, ప్రజలకి మంచి హెల్త్ కేర్ ఇవ్వచ్చు. కానీ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేదు, ఉన్న డబ్బులు కూడా అప్పులు తీసుకొని జీతం ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి చెప్పారు, నేను చెప్పలేదు. ఇది మెయిన్ ప్రాబ్లం. సో బడ్జెట్ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, దట్ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్ వెరీ వెల్. డెవలప్మెంట్ ఉండాలి, అట్ ద సేమ్ టైం గవర్నమెంట్కి దగ్గర రెవెన్యూ కూడా ఉండాలి. ఇది లేదన్నమాట. ఇప్పుడు గవర్నమెంట్ రెవెన్యూ తక్కువ, ప్రతి సంవత్సరం 33-40 వేల కోట్లు అప్పులు తీసుకుంటే ప్రతి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా అప్పు తీసుకుంటారు. కానీ ఏ అప్పు తీసుకున్నా కానీ మీకు కట్టడానికి కేపబిలిటీ ఉండాలి. అది మీ పర్సనల్ లోన్ ఉండొచ్చు, గవర్నమెంట్ లోన్ ఉండొచ్చు, ఇద్దరు అంతే, సేమ్ థింగ్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.